జ్ఞానము జ్ఞానం అంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? When you say wisdom, wisdom, ఇది బ్రహ్మ where జ్ఞానం, does it come? దైవ జ్ఞానము అనుకుంటున్నాం. We think that this wisdom జ్ఞానం is associated with ప్రత్యేకంగా God. మనం సంపాదించేటువంటిది కాదు. Wisdom cannot be earned. మనమే జ్ఞాన స్వరూపులము. We are the very embodiment of wisdom. మనల్ని ఆవరించినటువంటి యొక్క దీనిని మనం దూరం గావించుకున్నప్పుడు జ్ఞాన స్వరూపం అందులోనే ప్రకాశిస్తుంది. If we remove the ignorance which is covering us, we shine forth as wisdom itself. ప్యాడీ ఉంటుండాలి. There is paddy. వడ్లు. There is paddy. ఈ వడ్ల పైన, వడ్లంటే ఏమిటి? బియ్యం పైన కప్పుకున్నటువంటి యొక్క పొట్టు ఉండినంత వరకు వడ్లు. You call it paddy as long as there is husk covering rice. ఈ పొట్టును తీసేస్తే అది బియ్యమే. You remove the husk, it becomes rice. బియ్యం వేరు, వడ్లు వేరు కాదు. Rice and paddy are not రెండు different. ఒక్కటే. They are one and the same. అదే విధంగానే Similarly, జ్ఞానం అనేటువంటి నీ పైన you who is the wisdom itself, జగత్ అనేటువంటి పొట్టు కప్పుకొని ఉంటుండాలి. you are covered by ఈ the జగత్ world. అనేటువంటి అభిమానం అనే పొట్టును తీసేస్తే నీవే జ్ఞాన స్వరూపుడు. ఇది కొత్తగా సంపాదించింది కాదు. Give up the attachment and ignorance of the worldliness, you shine as wisdom itself. కనుకనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నాడు. That is why it is said, Satyam చాలా Gnanam మంది గ్రంథ Anantam. పరిచయం చేతను, గురువుల చేతను జ్ఞానాన్ని మనం ఆర్జించాలని, జ్ఞానాన్ని సంపాదించుకోవాలని కోరుతున్నాం. ఇది చాలా వెర్రితనం. Many people aspire to get wisdom through preceptors, through books. This is ignorance. కనుకనే నమోక్షో నవస పృష్టే నపాతాళే నపూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ఇది మోక్ష ఇది. నమోక్షే నవస పృష్టే నపాతాళే నభూతలే. ఆకాశం నుండి ఉట్టిపడదు వర్షం వలె జ్ఞానం. Wisdom will not drop down like rain from the భూమిలో sky. కవి తీసినట్టుగా నీరు స్ప్రింగ్ అనేటువంటిదిగా రాదు. ఈ It doesn't జ్ఞానం come like water from a spring from the bowels of earth. ఏదో పాలను పెరుగుగా మార్చినట్టుగా దీన్ని మార్చుకుందామనేటటువంటి కాదు ఇది. It is not like converting milk into curds. అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ఇది ఇతి మోక్షః. If you break the tie of ignorance in మన the పైన heart, కప్పుకున్నటువంటి ఈ అజ్ఞానం అనేటువంటి దేహభ్రాంతి అనేటువంటి ఈ యొక్క పొట్టును మనం తీసివేయాలి. you have to remove the husk of ignorance which is covering జ్ఞానం your మనమే body. అవుతున్నాము. స్వయప్రకాశమే జ్ఞానము. We are wisdom itself. We shine forth resplendently, spontaneously, కనుక దివ్యాత్మ స్వరూపులారా, embodiments of divine Atma. జ్ఞానం అనేటువంటిది కేవలం సంపాదించుకునేటువంటిది కాదు. Wisdom cannot be earned. ఇది కేవలము ప్రాకృతమైనటువంటి జ్ఞానాన్ని కొంతవరకు మనం సంపాదించుకోవాలి. Worldly knowledge can be acquired. ఇదే విద్యా జ్ఞానం. That is the type of ఇది విద్యా education. జ్ఞానం కూడా కాదు, అవిజ్ఞా జ్ఞానమే. This is not even knowledge of education, కెమిస్ట్రీ, ignorance. బాటనీ, జువాలజీ ఇలాంటి విద్యలన్నీ కూడా మనం ప్రాకృతంగా మనం ఆర్జిస్తున్నాం. Physics, chemistry, botany, zoology are all worldly knowledge. ఇది అంతా కూడా ప్రాకృతమైనటువంటి జ్ఞానమే. This is all knowledge relating to the world. రాళ్ళను గురించి, రసాయనాన్ని గురించి, చెట్లను గురించి, ఇవన్నీ ప్రకృతిలో ఉండినటువంటి వారిని గురించి చెప్పటమే. Whether it is physics, chemistry or botany, these are all relating to the worldly objects like ఇది trees. ప్రాకృతమైన జ్ఞానమే కానీ ఆత్మజ్ఞానం కాదే. This is all the ఈ knowledge ప్రాకృత relating to the జ్ఞానం world. అనేటువంటిది బయట ఉండేటువంటిది కానీ లోపల ఉండేటువంటిది కాదు. All this worldly knowledge is outside of you. అయితే లోపల జ్ఞానం ఏమిటి అని మనం విచారించినప్పుడు What is knowledge inside you? బయట ఉన్నదంతా కూడా లోపల నుంచి వచ్చినదే అనే సత్యాన్ని గుర్తించాలి. You have to recognize the truth. Whatever you see outside of you, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. reflection, whatever you see, reflection of inner being only. నా లోనున్నటువంటిదే బయట కనిపిస్తున్నది అనే సత్యాన్ని గుర్తించడమే జ్ఞానం. Wisdom lies in recognizing whatever you see is reflection of inner being. కానీ ఈ జ్ఞానం మరింక ఒక అజ్ఞానంగా రూపొందుతూ వచ్చింది. But this wisdom is also becoming ప్రకృతిలో available నుంచి in ignorance. పరమాత్మలో ప్రవేశిస్తున్నాను నేను సాధన వల్ల అనుకుంటారు. They think that through sadhana I have entered into the ఇది world. చాలా తప్పు. This is a great ఇది mistake. జ్ఞానమే కాదు. This is not wisdom at నీవు all. ప్రకృతి నుంచి పరమాత్మలో ప్రవేశించడం లేదు. You are not traveling from nature to నీవు God. పరమాత్మ నుండియే ప్రకృతిలో ప్రవేశించావు. You have entered into the world from ఆ God. సత్యాన్ని గుర్తించాలి. You have to recognize this truth. బయట నుంచి నీవు తల్లి గర్భంలో చేరటం లేదు. You are not joining, getting. తల్లి గర్భం నుండి నువ్వు బయటకు వస్తున్నావు. You are coming from the womb of the mother, not going from outside. కనుక into the womb. సౌరము కూడాను బయట నుండి లోపల వస్తుందా అనుకున్నావు కాదు, లోపల నుండి బయట వస్తుండాలి. It is ignorance to think
that things are coming from outside. No, from ఇది inside నిజమైన out. జ్ఞానం. This is real wisdom. సర్వము నీ యందే ఉంటున్నది. Everything is found నీలో in you. లేనటువంటిది నీవు తెప్పించుకోవడానికి వీలు కాదు. What is not within you cannot be acquired. ఇది కొత్తగా సంపాదించేటువంటిది కాదు. This is not something which is earned fresh. డబ్బిచ్చుకునేటువంటిది కాదు. It cannot be bought by ఫ్రెండ్స్ money. నుంచి గిఫ్ట్ తీసుకునేటువంటిది కాదు. It cannot be also purchased. కంపెనీ నుంచి సప్లై చేసేటువంటిది కాదు. It cannot be supplied from factories. హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది It జ్ఞానం. emerges and emanates from heart. That is అట్టి wisdom. జ్ఞానమే బ్రహ్మ జ్ఞానము. That wisdom alone is wisdom of Brahma. కేవలం వాక్య జ్ఞానము, పద Knowledge, జ్ఞానము, గ్రంథ జ్ఞానము ఇవన్నీ అజ్ఞానములే. knowledge of words, knowledge of sentences, knowledge of book is all ignorance. ఇవన్నీ ప్రకృతిని కేవలము ఒక మోసగింపజేసేటువంటి జ్ఞానములు. All this knowledge is knowledge which can delude you and fill you. ప్రపంచాన్ని కూడా కాదు తాను తనను తాను మోసగించుకునేటువంటి జ్ఞానం. This knowledge is only an act of self-deceit. You are not deceiving even the world. కనుక కొన్ని శ్లోకములు చెప్పినంత మాత్రమే అతను జ్ఞాని కాదు. Mere recitation of a few కొన్ని slokas is ఉపన్యాసం not ఇచ్చినంత wisdom. మాత్రమే జ్ఞాని కాదు. Giving speeches will not represent wisdom. ఎవడు ఆచరించి అనుభవించి ఆనందిస్తాడో వాడే జ్ఞాని. Whoever practices, enjoys and experiences alone is the అనేక wise మంది one. భగవంతుని గురించి ఎన్నో చెప్తుంటారు ఉపన్యాసాలు. So many people giving discourses about God. కానీ నిజంగా విచారణ చేస్తే ఆ భగవత్ గుణములు వాళ్ళలో కించిత్తైనా కనిపించవు. If you carefully examine, you can't find the divine quality in them even for sample. ఇది నిజమైన జ్ఞానం కాదు. This cannot be real wisdom. ఎందుకనగా తనలోనే కావలసినంత దోషం ఉంటుండాలి. Because there is defect in the person who is discoursing. చక్కని ఉదాహరణ ఒక బైబిల్లో కథ ఉంటుండాలి. There is a beautiful illustration from Bible. జీసస్ మార్గంలో నడుస్తూ వచ్చాడు. Jesus was walking in the మధ్య street. మార్గంలో ఒక వనితను అనేక మంది రాళ్లతో కొడుతూ వస్తున్నారు. A number of people were throwing stones at him. అప్పుడు జీసస్ అక్కడ నిలిచి Jesus stood there for a ఈ minute. స్త్రీని ఎందుకు మీరు రాళ్లతో కొడుతున్నారన్నారు. Jesus asked, "Why are you beating this woman through with the stones?" ఆమె చాలా తప్పు పని చేసింది అన్నారు. They said that she has committed a great sin. నిజమే, తప్పు పని చేసింది. True, she has committed a sin. మీలో ఎవరు కూడా ఈ తప్పు పని చేయని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు రాండి, ఆమె పైన రాళ్ళు విసిరండి. If there is anyone among you who has not committed this sin, come forward, let me see. మీరందరూ లోపల తప్పు పని చేస్తున్నారు. You are committing these sins ఆమె internally. బాహ్యంగా తప్పు పని చేసింది. She has done that. తప్పు committed తప్పే, the sin లోపల కానీ externally. బయట కానీ. Sin is a sin. ఇలాంటి తప్పును మీలో పెట్టుకొని ఇతని ఈమెను రాళ్లతో వేసినడానికి ఏం అధికారం ఉంది మీకు? Committing internally so many sins, how can you throw stones at her for committing a అదే sin in విధంగానే the body? తనలో కావలసిన దోషాలు పెట్టుకొని దైవ గుణములు తనలో లేకుండా దైవత్వాన్ని గురించి చెప్పడం అంటే ఇది కేవలము తన ఒక దోషుడేనే చెప్పవచ్చు. Similarly, is the nature of the person who go on giving discourses, keeping a number of defects in them, not ఆ having దైవత్వాన్ని గురించి చెప్పేటువంటి విషయంలో ఒకటి రెండైనా దైవ గుణాలు తనలో పెట్టుకోవాలి. a person who speaks about God should practice at least one or two అట్టి about దైవ divinity. గుణమే మంగళకరమైనటువంటి గుణం. That divine quality alone is awesome. समस्त लोक